ఈరోజు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కుప్పంలో అబద్ధాలు అసత్యాలతో నీళ్ళిచ్చాననే బడాయి ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. కుప్పానికి నీళ్లు తెచ్చానని గొప్పలు చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, 672 కిలోమీటర్లో హంద్రినివా కాలువ పనులు చేశానని సిగ్గు లేకుండా జగన్ రెడ్డి ఎలా మాట్లాడతాడని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. 13% పనులు చేయటానికి 57 నెలలు పట్టిందా? ఇవాళ కుప్పం బ్రాంచ్ కెనాల్ మీద 30 కోట్లు పనులు చేసి డబ్బా కబుర్లు చెప్తావా? ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్లు తీసుకొచ్చావు? ఎన్ని కిలోమీటర్లు నీళ్ళు వెళ్ళాయి? కుప్పం కెనాల్ మీద చంద్రబాబు నాయుడు గారి హయాంలో 87% పైగా పనులైతే మిగిలిన 13% పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ అసమర్థ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, నీ బడాయి కబుర్లకు అర్థం ఉందా అని అడుగుతున్నా. ఆ రోజు 3,000 కోట్ల పైగా పులివెందుల కాలువలకి ఆగుటెనల పనులు పూర్తి చేసి పులివెందులకు నీళ్ళిచ్చి మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలనే దురుద్దేశంతో, కడుపు మంటతో, కక్షపూరిత వైఖరితో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్ని 57 నెలలు పక్కన పెట్టాడు. పనులు చేసిన కాంట్రాక్టర్ల మీద, ఏజెన్సీల మీద కక్షపూరిత వైఖరితో పనులు పక్కన పడేసి కావాలని కుప్పం కృష్ణమ్మ తల్లి నీళ్లు కాళ్ళడ్డం పెట్టి 57 నెలలు పైచాచిక ఆనందం పొందాడు. ఇవాళ ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలనే ప్రయత్నంలో భాగంగా హంద్రినివా కాలువలకి నీళ్లు తేవటం చేతకాక కర్నూలు, అనంతపురం, చిత్తూరులో తాగటానికి కూడా హంద్రినివా కాలువలకు నీళ్లు తేలేని దద్దమ్మ చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కుప్పం అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడతావా? కుప్పం గురించి నువ్వు మాట్లాడతావా? పరదాలు కట్టుకొని బయటకు వచ్చే ముఖ్యమంత్రి, జనాలను బయటికి వెళ్లకుండా పోలీసులు కాపలా పెట్టే ముఖ్యమంత్రి, వేలాది ఆర్టీసీ బస్సుల్ని ప్రయాణికులను ఇబ్బంది పెడతా బహిరంగ సభల పేరుతో ఎన్నికల ప్రచారం చేసుకుంటా ఉన్న ముఖ్యమంత్రి, నువ్వా కుప్పానికి నీళ్లు తెచ్చింది? ఎక్కడికి వెళ్ళాయి నీళ్లు? ఉన్న 3 లిఫ్టుల్లో 2 లిఫ్టులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పూర్తయ్యాయి. ఆ 2వ లిఫ్ట్ నుంచి 3వ లిఫ్ట్ తేవటానికి నీకు 57 నెలలు పట్టిందా? నీకు అవగాహన ఉందా? ఎవరు ఆర్ఆర్ ఏజెన్సీస్ ఎవరు? మాజీ ఇరిగేషన్ మంత్రి స్నేహితుడు ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ నుంచి ఆ డబ్బులు పిఎల్ఆర్ కంపెనీకి వెళ్ళాయి. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి భాగవతం కావాలని కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులన్నీ కూడా గాలికి వదిలేసి అక్కడ పనిచేసే కాంట్రాక్టర్లను బెదిరించి కావాలని కాలయాపన చేసి ఇవాళ ఎన్నికల ప్రచారంలో ఓట్లు దండుకునే భాగంగానే జగన్ రెడ్డి కుప్పానికి నీళ్ళిస్తున్నానే డ్రామాకి తెరలేపారు. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే
G9 News.